స్తోత్రం. 139వ కీర్తన నుండి వాక్యంలో నుండి పాట. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తాపనయు అన్నీయు ఎరిగియున్నావు, నా తలంపులు తాపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినను పడుకున్నాను, అయ్యా నీవెరిగియున్నావు, నే నడచినను పడుకున్నాను, అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలిచియుండుట బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యములో దావీదు మహారాజు గారు యెహోవాకి ఒక మనవి చేసుకుంటున్నాడు. యెహోవా, నువ్వు నన్ను పరిశోధిస్తున్నావు, పరిశీలన చేస్తున్నావు, నా హృదయాన్ని నువ్వు పరిశీలిస్తున్నావు, నా అంతరంగమును కూడా నువ్వు పరిశీలించే దేవుడవు. నేను కూర్చునేది, నేను లేచేది, నేను నడిచేది, నేను పడుకునేది, నాకు తలంపులు వచ్చేవి, నా మనసులో ఉన్నవన్నీ నువ్వు గ్రహిస్తున్నావు. అసలు నాకు తలంపు రాకముందే అది నువ్వు గ్రహించావు అంటున్నాడు. తర్వాత నేనేం మాట్లాడతానో అది నా నోట్లోకి రాకముందే నేనేం మాట్లాడతానో అది నీకు పూర్తిగా తెలుసు. నా వెనక నా ముందు నువ్వు ఆవరించున్నావయ్యా. ఇక మనం దేవుని నుండి ఎక్కడికి పారిపోతాం? ఏ పని చేసినా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు
ఆయన నమ్మినప్పుడు నిత్యం కాపాడుతూనే ఉంటాడు దేవుడు. మనం దేవునికి భయపడి జీవించాల. నేను నడిచే విధానం తెలుసు, నేను పడుకునే విధానం కూడా దేవుడికి తెలుసు. నా చర్యలన్నీ బాగా తెలుసు. నేను చేసే ప్రతి చర్య, నేను చేసే ప్రతి పని, ప్రతి క్రియ కూడా దేవునికి బాగా తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఎవరిని కూడా మనం దూషించకూడదు, దూషణకి మారుగా దూషించకూడదు, దీవించాలని యేసుప్రభు వారు చెప్పాడు. మనం దీవించటం వల్ల మనకి మేలు కలుగుతుంది. మనకి ఏ విషయంలో కూడా మనకి జయమే కలుగుతుంది, కానీ అపజయం మనం చూడమండి.